ప్రత్యక్ష యుద్ధం చేసి అమెరికా ఇరాన్ని గెలవలేననుకున్నట్టుంది. అట్లాగే బ్రిటను, కెనడా ఇట్లాంటి వాళ్ళందరూ యూరప్ దేశాలు కూడా ఏదైతే అమెరికాకి సాయం చేస్తామంటూ అమెరికన్ బేసులు ఖతార్కి, జోర్డాన్కి వీళ్ళందరికీ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు పంపించారు. రేపో మాపో ఇరాన్ యుద్ధం అన్నారు. కానీ ధైర్యం చాలిసామంది అమెరికాకే. అందుకనినే ఆగినట్టుంది. లేదా ఇరాన్ వ్యవహారం కనుక సెటిల్ అయిపోతే ఇక తమ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు ఉండవన్న భయంతో, అప్పుడు అరబ్ దేశాలు తమ మాట విన్నవన్న భయంతో, ఇజ్రాయెల్ తమ చెప్పినట్టు నడుచుకోదన్న భయంతో అనుకుంటా యుద్ధం అయితే ముందుకి వెళ్ళట్లేదు. ఈ సందర్భంలో కెనడాతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ, కెనడా ప్రధానమంత్రి కానీ వీళ్ళందరూ చెప్తున్నటువంటిది ఏంటంటే రెజీమ్ చేంజ్, అంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఖొమైనీ దిగిపోవాలి అన్నటువంటిది. ఖొమైనీ దిగడం అనేది అసాధ్యం. కావాలంటే అధ్యక్షుడిని మార్చమంటే ఖొమైనీ మారుస్తాడు, మళ్ళీ ఎలక్షన్ పెడతాడు. ఇప్పుడు పెజోయాన్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆయనకి ఈయన మీద పెద్ద నమ్మకం లేదు, అట్లా ఖొమైనీకి అతని మీద నమ్మకం లేదు. జస్ట్ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో భరిస్తున్నాడు ఖొమైనీ. కాబట్టి ఖొమైనీని కాదని అక్కడ సైన్యం పనిచేసే పరిస్థితుల్లో లేదు. రెజీమ్ చేంజ్ అన్నది వీళ్ళ వల్ల అవుతుందా లేకపోతే నాటకాల అన్నది తేలాల్సి ఉంది.